గుడ్ మార్నింగ్. నా పేరు ఎం తిరుమలమ్మ, ఎస్ఏ సోషల్, పెనగలూరు మండలం కట్టావారిపల్లి స్కూల్లో జెడ్పీహెచ్ఎస్లో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. వీళ్ళు చూసారా? దగా డిఎస్సినో ఇది మెగా డిఎస్సినో రాసిన వాళ్లకు తెలుస్తుందండి ఇది మెగానో గగానో. కష్టపడి రాసి అహర్నిశాలు కష్టపడి పిల్లలు లేక భర్త అందరినీ వదిలి సంసారాన్ని సర్వం వదిలిపెట్టి కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడే మాటలు మెగా డిఎస్సి కాదా, దగా డిఎస్సి అంట. ఎలా దగా డిఎస్సి అయింది? ఎలా అవుతుంది ఇది దగా డిఎస్సి? దగా డిఎస్సి కావడానికి లోకేష్ గారు కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు డిఎస్సినే నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి కదా. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుమారుణ్ణి ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతున్నారు మన జగనన్న గారు. ఇది ఏమన్నా న్యాయమా? అసలు ముందు చాలా షేమ్. అసలు ముందు 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఇవ్వకపోను ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం. ఆయన ఏదో వచ్చాడు 16,347 మందికి కుటుంబాలకి ఆయన గొప్ప వరాన్ని ఇస్తే దీన్ని దగా డిఎస్సి అంటారా? ఇది దగా డిఎస్సినా? ఈ డిఎస్సి దగా డిఎస్సి కాదు. దగా డిఎస్సి అంటే మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు యుద్ధానికి వస్తారు. సో ఇది దగా డిఎస్సి కానే కాదు, మెగా డిఎస్సి. అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏంటి సిబిఐకి విచారణకి ఇస్తావా? ఎలా ఇస్తావు సిబిఐకి విచారణకు? ఏం తప్పు చేశామనయ్యా సిబిఐకి విచారణకి ఇవ్వడానికి? ఏం తప్పు చేశాము? డిఎస్సి కోసం పడికాల్పులు కాస్తున్నాము. 30 ఏళ్ళు పైబడ్డా మేము చదివాము. ఇంటర్లో స్టేట్ ర్యాంకులు వచ్చాయి, మండలం ర్యాంకులు వచ్చాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని పడిగాల్పులు కాల్చుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళల్లో గురుకులాలలో పని చేసుకుంటూ భర్త ఒక చోట పిల్లలను ఒక చోట మేము చచ్చి బతికి కష్టపడి లైను అక్షరము చదివితే దగా డిఎస్సినా? ఇది కానే కాదు. ఇది ఒక మెగా డిఎస్సి. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సిని కండక్ట్ చేస్తే రాజకీయం చేసావు కదయ్యా నాయన. ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? దీని అంట మళ్ళీ సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ. ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయనా అని చెప్పింది. ఏం జరిగిందనండి సిబిఐకి ఇవ్వడానికి? ఆల్రెడీ రోస్టర్లో చెప్పారు. దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. పిహెచ్ విహెచ్ వీళ్ళందరికీ పర్సెంటేజ్, స్పోర్ట్స్ 3% ఇస్తానన్నాడు. హారిజాంటల్ వర్టికల్ ఇన్ని కరెక్ట్గా చేస్తూ ఉంటే ప్రతిదీ రాజకీయమేనా? ఓకే, ఇలాంటివి చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీకి, డిఎస్సిలో ట్రాన్స్పరెన్సీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అసలు ముందు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అంతా లేదు. మాట్లాడుతున్నారు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కష్టపడి చదివి వచ్చి ఉద్యోగం ఆల్రెడీ 10 నెలలు కంప్లీట్ చేసుకున్న మాకు ఎలా ఉందంటే, మీది మెగా డిఎస్సి అంటేనే ఒక దగా అంట కదా, ఏదో డబ్బులు ఇచ్చి వచ్చారంట కదా అని పక్కన వాళ్ళు అంటూ ఉంటే ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంది నిజంగా. మెరిట్లో వచ్చి కూడా అన్నిట్లో కంప్లీట్ మెజారిటీ ఉండి కూడా ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలను వినడానికి మాకు చాలా సహనకరంగా లేదు, బాధాకరంగా ఉంది. ఇలాంటి బాధ అందరూ కూడా అనుభవించారా లేదా? అనుభవించే ఇక్కడికి వచ్చారు. ఇలాంటి మానసిక వేదనలు చేస్తే ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేదలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పోర్ట్స్ కోసారంటే మిత్రుడు రవినాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులు
ఈ కర్నూలు నడిబొడ్డున వచ్చి సంఘీభావం తెలుపుతున్నందరికీ 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయులందరికీ శుభాభివందనాలు. ఉపాధ్యాయులు ఐక్యత! అందరూ ప్లకార్డులు పైకెత్తి మన సంఘీభావాన్ని తెలుపుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఉపాధ్యాయులు ఐక్యత! ఉపాధ్యాయులు ఐక్యత! ఉపాధ్యాయులు ఐక్యత! ఉపాధ్యాయులు ఐక్యత! నా పేరు రవికుమార్. నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చా. మెగా డిఎస్సి 25 ఎలాంటి నిర్మోహమాటాలు లేకుండా, ఎలాంటి నిష్పక్షపాతాలకి తావు లేకుండా నిర్వహించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద, అలాగే మా ఉపాధ్యాయ వృత్తిని అవమానం కలిగించే విధంగా ఈ కొందరు బురద జల్లుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాము. నేను ఒక క్రీడాకారుని మేడం సార్. నేను ఇదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్. నాకు విద్యా అర్హతలు లేకపోతే ఈ ఉపాధ్యాయ ఉద్యోగము లభించేది కాదు. ఎలాంటి ఉపాధ్యాయ విద్యా అర్హత లేకుండా ఏ నోటిఫికేషన్లో అయినా కానీ నియమ నిబంధనలు లేకుండా ఏ విధంగా ఫిలప్ చేస్తారా? ఎవరైనా ఫిలప్ చేస్తారా? ఒక డిగ్రీ లేకపోతే గ్రూప్ 2 ఫిలప్ చేస్తారా? ఒక డిగ్రీ లేకపోతే సివిల్స్ ఫిలప్ చేస్తారా? అలాగే విద్యా అర్హతలు కలిగినటువంటి బీఈడి కానీ డిఏడి కానీ కలిగినటువంటి అందరి క్రీడాకారుల యొక్క 390 పైచీలకు ఈ రాష్ట్రంలో నియామకమైనటువంటి ఉపాధ్యాయుల తరపున ఈ కర్నూలు నడిబొడ్డు నుంచి నా యొక్క బాధను తెలియజేస్తున్నా. అనవసరంగా మా మీద ఎవరో అమ్ముకున్నారని, ఎవరో కొన్నారని, అయ్యా కొనేటువంటి పరిస్థితులు మేముంటే మాకెందుకు ఈ ఉద్యోగాలు లక్షల దారపోసి మేము తీసుకోగలుగుతాం. రాత్రి అనక పగలనక పొద్దునే లేచి గ్రౌండ్కి వెళ్ళి మా చెమటని ఏ విధంగా మా కష్టాలని ఏ విధంగా దారపోసామో అది మాకు తెలుసు. ఎలాంటి రిజర్వేషన్ల గురించి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు హారిజాంటల్ రిజర్వేషన్ కావచ్చు, వర్టికల్ రిజర్వేషన్ కావచ్చు, స్పోర్ట్స్ జీవోలు కావచ్చు, ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. ఇదే స్పోర్ట్స్ జీవో పాలసీని మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే స్పోర్ట్స్ జీవో పాలసీని మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి జీవోని ప్రకారంగానే, అందులో ఉన్నటువంటి క్రీడల ప్రకారంగానే ఫిలప్ చేస్తున్నారు. ఒక క్రీడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి ఆడాలంటే అతను రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఆడితే ఆయన ప్రతిభా ప్రకారంగానే అసోసియేషన్స్ ఫిలప్ చేస్తాయి. ఆ అసోసియేషన్ ప్రకారంగానే ఫిలప్ చేస్తారు. ఆ అసోసియేషన్ ఇతను జెన్యూన్ ప్లేయరు, ఇదే జెన్యూన్ ప్లేయర్ అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఆడినాను. నేను జాతీయ స్థాయిలో ఆడినటువంటి ప్లేయర్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫెడరేషన్ మాత్రం చేశారు. ఎందుకు 421కి 21 ఫిలప్ చేయాలి కదా? మిగతావన్నీ అమ్ముకోలేకపోతున్నారని అనుకుంటున్నారా? అవి వారి యొక్క ప్రతిభని ఆధారంగానే, వారి యొక్క ప్రతిభని చూసిన ఆధారంగానే వాళ్ళు ఏ స్థాయిలో అన్నటువంటి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని, మా పట్టాలు తీసుకొని మమ్మల్ని ఈ ఉద్యోగంలో ఫిలప్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ఐక్యత! ఈ అవకాశం ఇచ్చినటువంటి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులందరి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.